Hello everyone, welcome back to Zoo with this Life Sciences. సో మనం టీజీసెట్ 2026 సిరీస్లో ఈరోజు మనం డిఎన్ఏ రిపేర్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. సో డిఎన్ఏ రిపేర్ అంటే ఏంటిది, ఫస్ట్ డిఎన్ఏ డ్యామేజ్ అంటే ఏంటిది, డిఎన్ఏ ఎలా డ్యామేజ్ అవుతుంది అనేది చూద్దాము. సో మనకి డిఎన్ఏ స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ తెలుసు, మనకు డబుల్ హెలికల్ స్ట్రక్చర్, నైట్రోజన్ బేసెస్ ఉంటాయి అండ్ హైడ్రోజన్ బాండింగ్ ఉంటుంది, గ్లైకోసైడిక్ బాండ్ ఉంటుంది, ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ ఉంటుంది. సో ఇదంతా వాట్ ఆర్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద డిఎన్ఏ అంటే కంపోనెంట్స్ ఆఫ్ ద డిఎన్ఏ అని అనొచ్చు. సో ఇందులో ఏ డ్యామేజ్ అయినా కూడా దాన్ని డ్యామేజ్ అంటున్నాము. సో ఆ డ్యామేజ్ ఎలా అవుతుంది మరి అని అంటే వీ కెన్ సే సెల్యులర్ మెటబాలిజం. సెల్యులర్ మెటబాలిజం అంటే ఇక్కడ మెటబాలిక్ రియాక్షన్స్ ఉంటాయి కదా. సో ఈ మెటబాలిక్ రియాక్షన్స్లో ఏదైనా ఏదైనా కెమికల్ రియాక్షన్స్ అంటే మెటబాలిక్ రియాక్షన్స్ ఉన్నాయి కదా, అందులో డ్యూ టు రియాక్షన్ ప్రొడక్ట్స్ ఆర్ సమ్ రియాక్షన్ ప్రాపర్ రియాక్షన్ కాకపోవడం వల్ల ఏమవుతుందంటే రాడికల్స్ అనేటివి రిలీజ్ అవుతాయి కదా. సో ఆ రాడికల్స్ మన డిఎన్ఏ డ్యామేజ్ చేయొచ్చు. అండ్ దెన్ రెప్లికేషన్ ఎర్రర్స్. సో వాట్ ఈస్ రెప్లికేషన్ ఎర్రర్ అని అంటే, సో రెప్లికేషన్ ఇస్ ద ప్రాసెస్ వేర్ డిఎన్ఏ టు డిఎన్ఏ ఫార్మేషన్ అవుతుంది కదా మనకి డిఎన్ఏ నుంచి డిఎన్ఏ. సో ఈ ప్రాసెస్లో మనకి చాలా ఎంజైమ్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి. ఓకే. సో ఆ ప్రోటీన్స్ ప్రాపర్‌గా ఫంక్షన్ చేయకపోవడం, లేకపోతే నాట్ యాక్టింగ్ ఆన్ ద ప్రాపర్ సైట్, ఆ పర్టిక్యులర్ సైట్ ఎక్కడైతే ఉందో అక్కడ చేయకపోవడం, వేరే సైట్‌లో చేయడము. సో ఇట్లాంటివి చాలా జరుగుతాయన్నట్టు. సో ఆ ఎర్రర్స్‌ని మనం రెప్లికేషన్ ఎర్రర్స్ అంటున్నాము. అండ్ దే ఆర్ ఆల్సో కాజింగ్ ఎ డ్యామేజ్ టు ద డిఎన్ఏ. దెన్ అయనైజేషన్ రేడియేషన్ అనంటే యూ నో రేడియేషన్స్ వల్ల కూడా డిఎన్ఏ డ్యామేజ్ అవుతుంది. దెన్ అల్ట్రావైలెట్ లైట్ అండ్ టాక్సిక్ కెమికల్స్. కెమికల్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ కెమికల్స్ మనము డ్రగ్స్ అవి ఇవి ఉంటాయి కదా, అవన్నీ కెమికల్స్‌తో కూడా మనకి డిఎన్ఏ డ్యామేజ్ అనేది అవుతుంది. మరి డిఎన్ఏ డ్యామేజ్ రెస్పాన్స్ అంటే ఏంటిది అని అంటే, సో టు ఓవర్‌కమ్ ఆల్ దిస్ ప్రాసెస్ డిఎన్ఏ డ్యామేజ్ ఎలా రిపేర్ చేయాలి? ఓకే. ఆ రిపేర్ మెకానిజంని ఏమంటున్నాము? డిఎన్ఏ డ్యామేజ్ రెస్పాన్స్. సో ఈ డ్యామేజ్‌కి ఇచ్చే రెస్పాన్స్‌ని డిఎన్ఏ డ్యామేజ్ రెస్పాన్స్ అంటున్నాము. అండ్ అది ఎలా చేస్తుంది అని అంటే యూ కెన్ సీ హియర్ చెక్ పాయింట్ యాక్టివేషన్. సో చెక్ పాయింట్ యాక్టివేషన్స్ అంటే డిఎన్ఏ సింథసిస్ అండ్ ఆల్ ఈస్ హైలీ రెగ్యులేటెడ్ ప్రాసెస్ కదా. ర్యాండమ్‌గా జరగదు. ప్రతీదీ ఎవ్రీథింగ్ ఈస్ ప్లాన్డ్ కదా. ఒక్కొక్క ప్రోటీన్, ఒక్కొక్క ఎంజైమ్ ఒక్కొక్క ఫంక్షన్ చేస్తుంది కాబట్టి, సో ఈ రెగ్యులేషన్‌ని ప్రాపర్‌గా మేనేజ్ చేసే దాన్ని చెక్ పాయింట్ అంటాము. సో ఈ చెక్ పాయింట్ యాక్టివేషన్ ఎప్పుడు యాక్టివేట్ అవ్వాలి, ఎప్పుడు స్టాప్ అయిపోవాలి అనేది దాన్ని చెక్ పాయింట్ యాక్టివేషన్ అని అంటాము. దాని తర్వాత డిఎన్ఏ రిపేర్. డిఎన్ఏ రిపేర్‌లో దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఎన్ఏ రిపేర్ మెకానిజమ్స్ అన్నట్టు. న్యూక్లియోటైడ్ ఎక్స్‌చేంజ్, తర్వాత మిస్ మ్యాచ్ ఎక్స్‌చేంజ్, తర్వాత బేస్ ఎక్స్‌చేంజ్ రిపేర్, హోమోలోగస్, నాన్ హోమోలోగస్. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఎన్ఏ రిపేర్ మెకానిజమ్స్. ఓకే. దాని తర్వాత మనం అపోప్టోసిస్. అపోప్టోసిస్ ఇంకా కొన్ని కేసెస్‌లో సెల్ ఏమవుతుందంటే డీఎన్ఏ డ్యామేజ్ వల్ల అపోప్టోసిస్ అంటే సెల్ విల్ అండర్‌గో ప్రోగ్రామ్డ్ డెత్. ఓకే. సో ఏమవుతుందంటే ఎవ్రీథింగ్ ఈస్ ప్రీ ప్లాన్డ్ అపోప్టోసిస్‌లో. ఓకే. సెల్ అనేది డెత్ అవుతుంది, కాకపోతే ఎవ్రీథింగ్ ఈస్ ప్రీ ప్లాన్డ్, ప్రోగ్రామ్డ్ అది. ఓకే. సో అప్పుడు డీఎన్ఏకి ఏదైనా డ్యామేజ్ అయిందనుకోండి, ఆ డ్యామేజ్ వల్ల ఇక్కడ సెల్ కూడా డెత్ అవ్వచ్చు. సో దిస్ ఈస్ అబౌట్ ద DNA damage and DNA damage response. So let's see what are the different types and all. Okay. So మనకి ఇప్పుడు ఫస్ట్ ఇంట్రడక్షన్ అండ్ దెన్ డిఎన్ఏ డ్యామేజ్. వాట్ ఈస్ డిఎన్ఏ డ్యామేజ్ ఇంతకు ముందు తెలుసుకున్నాం కదా. డిఎన్ఏ డ్యామేజ్ తర్వాత సోర్సెస్ ఆఫ్ డిఎన్ఏ డ్యామేజ్. ఓకే. దాని తర్వాత డిఎన్ఏ రిపేర్ టైప్స్, డైరెక్ట్ డిఎన్ఏ రిపేర్, ఎక్స్చేంజ్ డిఎన్ఏ రిపేర్, మిస్ మ్యాచ్ డిఎన్ఏ రిపేర్. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ అన్నట్టు. సో వన్ బై వన్ మనం చూద్దాం ఇవన్నీ. Now you can see here introduction ikkada. DNA damage is an alteration in the chemical structure of DNA, such as a break in the strands of DNA, a base missing from the backbone of DNA, or a chemically changed base. Okay. అంటే ఇక్కడ ఏంటిది అని అంటే డిఎన్ఏ డ్యామేజ్ దేని వల్ల అయినా అవ్వచ్చు. ఆ కెమికల్ స్ట్రక్చర్ అంటే స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ లో చేంజ్ వచ్చినా డ్యామేజ్ అవ్వచ్చు. డిఎన్ఏ స్ట్రక్చర్‌లో చేంజ్ వచ్చినా కూడా డ్యామేజ్ అవ్వచ్చు. ఓకే. తర్వాత బాండ్స్ ఉంటాయి కదా మనకి, ఆ బాండ్‌లో చేంజ్ వచ్చినా కూడా డ్యామేజ్ అవ్వచ్చు. దాని తర్వాత
ఓకే. దాని తర్వాత బేస్ మిస్సింగ్ ఫ్రమ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద డీఎన్ఏ అంటే మిస్‌పేరింగ్ అవ్వడం వల్ల కూడా డ్యామేజ్ అవ్వచ్చు. అండ్ మిస్‌పేరింగ్ అనంటే ఇప్పుడు మనకేంటిది ఏటీ అని తెలుసు. జీసీ అని తెలుసు. ఓకే. ఏ ఆల్‌వేస్ పేర్స్ విత్ టీ అని తెలుసు. జీ ఆల్‌వేస్ పేర్ విత్ సి అని తెలుసు. సో, ఇఫ్ ఇన్ కేస్ ఏ జీతోని పేర్ అవ్వచ్చు. ఓకే. జీ టీతోని పేర్ అవ్వచ్చు. సో, ఇలా ఈ కేసెస్‌లో దాన్నేమంటున్నాము అనంటే మిస్ మ్యాచ్ అంటాము దీన్ని. ఓకే. సో, ఇక్కడేంటి ఇది ఒక మిస్ మ్యాచ్ వల్ల గూడా డ్యామేజ్ అవ్వచ్చు. ఆర్ ఎల్స్ బేస్ అంటే ఒక నైట్రోజన్ బేస్ మిస్సింగ్ వల్ల గూడా అవ్వచ్చు. ఓకే. అండ్ కెమికల్లీ చేంజ్డ్ బేసింగ్ అండ్ ఎనీ చేంజ్ ఇన్ ద స్ట్రక్చర్ ఆఫ్ నైట్రోజన్ బేస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్వానిన్ ఉంది. గ్వానిన్‌కి మిథైల్ అడిషనో, ఓ గ్రూప్ అడిషనో అంటే ఆక్సిజన్ అడిషనో సో, ఇట్లాంటివి వల్ల గూడా మనకి డీఎన్ఏ డ్యామేజ్ అవ్వచ్చు. ఓకే. The vast majority of DNA damage affects the primary structure of double helix. Okay, so double helix nature కూడా డిస్టర్బ్ అయిపోతుంది డ్యామేజ్ వల్ల. ఓకే. సో వాట్ ఆర్ ద సోర్స్ ఆఫ్ డ్యామేజ్? సో దే ఆర్ టూ టైప్స్ బేసికల్లీ ఎండోజీనియస్ అండ్ ఎగ్జోజీనియస్. ఓకే. ఎండోజీనియస్ అంటే ఏంటిది చూడండి. By reactive active species produced from normal metabolic byproducts. నేను ఫస్ట్ స్లైడ్లో చెప్పాను మీకు. ఓకే. సో మెటబాలిక్ రియాక్షన్ వల్ల వచ్చే బై ప్రొడక్ట్స్ అప్పుడు మనకి రియాక్టివ్ స్పీషీస్ అనేవి రిలీజ్ అవుతాయి. ఆ స్పీషీస్ దట్ ఈస్ వెరీ డ్యామేజ్ కాజింగ్ టు ద డిఎన్ఏ అన్నట్టు. అండ్ దెన్ ఆక్సిడేటివ్ డిఎమైనేషన్. సో ఈ ప్రాసెస్ త్రూ దెన్ డీప్యూరినేషన్ రిప్లికేషన్ ఎర్రర్. సో ఇదంతా మనకు సెల్ లోపల జరుగుతుంది కాబట్టి ఇదంతా సెల్యులర్ ప్రాసెస్ కదా అన్ని. సో దీన్ని ఏమంటున్నాము అంటే ఎండోజీనియస్ డ్యామేజ్ అంటున్నాము. డ్యామేజ్ క్యాస్డ్ బై ద డీప్యూరినేషన్, రెప్లికేషన్ ఎర్రర్ అండ్ ఆక్సిడేటివ్ డిఎమైనేషన్ అండ్ రిలీజ్ ఆఫ్ ఆక్సిడేటివ్ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్. ఆల్ దీస్ ఆర్ కమ్స్ అండర్ ద ఎండోజీనియస్ డ్యామేజ్ అని అనొచ్చు. దాని ఎగ్జోజీనియస్ డ్యామేజ్ అంటే ఏంటిది? ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏదైనా ఉండొచ్చు లైక్ అల్ట్రావైలెట్ రేడియేషన్. ఓకే. అల్ట్రావైలెట్ రేడియేషన్, ఎక్స్-రేస్, గామా రేస్, వైరసెస్. సో ఎనీ ఫ్యాక్టర్ ఫ్రమ్ ఔట్ సైడ్ మన సెల్‌లో కాకుండా ఔట్ సైడ్ ఉంటే దాన్ని ఏమంటున్నాం ఎక్సోజీనియస్ రేడియేషన్ అని అంటున్నాము. సో మనకిప్పుడు ఎండోజీనియస్ అండ్ ఎక్సోజీనియస్ డ్యామేజ్ అంటే ఏంటిదనేది తెలిసింది. సో నెక్స్ట్ ఈజ్ డీఎన్ఏ రిపేర్. డీఎన్ఏ రిపేర్ ఇప్పుడు డ్యామేజ్ అయింది కదా! మరి డ్యామేజ్‌ని ఎలా లైక్ మనము అంటే రిపేర్ చేసుకోవాలి అనంటే దట్ ఈస్ డీఎన్ఏ రిపేర్ మెకానిజం. సో అది చూద్దాము. డీఎన్ఏ రిపేర్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ ప్రాసెస్ బై విచ్ ఎ సెల్ ఐడెంటిఫైస్. ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ ప్రాసెస్ అంటే ఇట్ ఈస్ హైలీ రెగ్యులేటెడ్ అండ్ ఇట్ ఈస్ అన్ మెకానిజం. ఓకే. which identifies and correct damage to the DNA molecules that encodes its genome. సో ఏ డ్యామేజ్ అయినా కూడా డిఎన్ఏకి ఆ డిఎన్ఏ రిపేర్ అనేది ఆ మెకానిజం అనేది it will identify and it will start working on it. Okay. So DNA repair process is constantly active as it responds to damage in the DNA structure. యాక్టివ్ అంటే ఎప్పుడు యాక్టివ్ ఫామ్‌లోనే ఉంటుందన్నట్టు ఆ రిపేర్ ప్రాసెస్ అనేది. ఓకే. సో, ఎప్పుడు ఏ టైంలో, ఏ సెకండ్‌లో అంటే మనకిప్పుడు డీఎన్ఏ రెప్లికేషన్, డీఎన్ఏ సింథసిస్ మనకి కంటిన్యూ జరుగుతూనే ఉంది గదా! సో, ఈ కంటిన్యూ త్రూ ఔట్ ద ప్రాసెస్‌లో గూడా మనకి ఈ రిపేర్ మెకానిజం అనేది యాక్టివ్ ఉంటుంది. సో, ఇమ్మీడియేట్‌గా ఏదైనా డ్యామేజ్ ఉందంటే ఇమ్మీడియేట్‌గా రెస్పాన్స్ అనేది జనరేట్ చేసేస్తుంది. ఓకే. అది ఏదైనా రెస్పాన్స్ ఏదైనా డ్యామేజ్ అవ్వచ్చు. సో, మోస్ట్ సెల్ ప్రాసెస్ 3 డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ డీఎన్ఏ రిపేర్ సిస్టమ్. సో మేజర్‌గా ఏమేమి ఉంటాయి మనకి అంటే డైరెక్ట్ రిపేర్, ఎక్స్‌సిజన్ రిపేర్ అండ్ మిస్ మ్యాచ్ రిపేర్. సో దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ అన్నట్టు. ఓకే. విల్ సీ వన్ బై వన్. మెకానిజం ఆఫ్ డీఎన్ఏ రిపేర్. ఓకే. సో ఫస్ట్ టైప్ ఆఫ్ డ్యామేజ్ రిపేర్ ఏంటిదంటే డైరెక్ట్ రిపేర్. ఓకే. ఫస్ట్ ఏముంది డైరెక్ట్ రిపేర్ ఇక్కడ. దిస్ ఈస్ ద డైరెక్ట్ రిపేర్. సో ఇందులో ఏమవుతుందంటే ఫస్ట్ మనకి థైమిన్ ఉంది కదా! సో న్యూక్లియోటైడ్. ఓకే. ఈ న్యూక్లియోటైడ్ సింగిల్ ఫార్మ్‌లో ఉంటుంది. మనకి రెప్లికేషన్‌లో రెప్లికేషన్ ప్రాసెస్‌లో మనకి డీఎన్ఏ టు డీఎన్ఏ సింథసిస్ అవుతుంది కదా! అప్పుడు డీఎన్ఏ పాలిమరేస్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ రికగ్నైజ్ ఓన్లీ ఆహ్, మోనోమరిక్ ఫార్మ్. ఓకే.
ఆఫ్ న్యూక్లియోటైడ్స్. ఈ న్యూక్లియోటైడ్స్ని సింగిల్ ఫామ్లో మాత్రమే రికగ్నైజ్ చేస్తుంది. కానీ డ్యూ టు యూవీ రేడియేషన్, ఓకే, యూవీ రేడియేషన్ వల్ల ఏమవుతుంది, ఈ థైమిన్ అనేది డైమరిక్ ఫామ్లో చేంజ్ అయిపోతుంది. ఓకే, సో మీకు ఇక్కడ చూడొచ్చు, దిస్ ఇస్ 1 అండ్ దిస్ ఇస్ 1. సో ఈ 2 డైమరిక్ ఫామ్లో చేంజ్ అయిపోయింది. సో దాన్ని ఏమంటున్నామంటే థైమిన్ డైమర్ అంటున్నాము, అండ్ సైక్లోబ్యూటేన్ పిరిమిడిన్ డైమర్. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది అప్పుడు మన డిఎన్ఏ పాలిమరేస్ ఈ డైమర్ని రికగ్నైజ్ చేయదు, అండ్ ఈ డైమర్ని రికగ్నైజ్ చేయదు, అండ్ మన రెప్లికేషన్లో యాడ్ ఆన్ చేయదు. న్యూక్లియోటైడ్ అడిషన్ అవుతుంది కదా, అక్కడ మోనోమరిక్ ఫామ్లోనే అవుతుంది, కానీ ఇది డైమర్ కాబట్టి యాడ్ ఆన్ అవ్వదు. ఓకే, సో ఇది డ్యూ టు రేడియేషన్ వల్ల డైమరిక్ స్ట్రక్చర్ ఫామ్ అయింది. సో మరి దీన్ని ఎలా రిపేర్ అవ్వచ్చు, ఎలా చేయొచ్చు అనేది ఇక్కడ డైరెక్ట్ రిపేర్ అనేది. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ఏముంటుందంటే ఫోటో రియాక్టివేషన్. ఈ రియాక్షన్ చూడండి, ఫోటో రియాక్టివేషన్ అనేది ఒక రియాక్షన్. ఈ రియాక్షన్ ఏంటిదంటే లైట్ డిపెండెంట్ రియాక్షన్. ఓకే, లైట్ డిపెండెంట్ రియాక్షన్. సో లైట్ డిపెండెంట్ రియాక్షన్ ఎంత లైట్ కావాలి, light with wavelength of between 300 to 500. Okay, so in the presence of light dependent reaction at 300 and 500 nanometer, ఏమవుతుంది, ఈ డైమరిక్ ఫామ్ ఆఫ్ థైమిన్ ఇట్ విల్ గెట్ కన్వర్టెడ్ ఇంటూ మోనోమరిక్ ఫామ్. ఓకే, ఈ డైమరిక్ ఫామ్ ఉంది కదా, ఇప్పుడు కన్వర్ట్స్ ఇంటూ మోనోమర్. ఓకే, మోనోమరిక్ ఫామ్. అండ్ ఎంజైమ్ ఏంటిది అంటే డిఎన్ఏ ఫోటోలైజ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే ఫస్ట్ థింగ్ ఈజ్ ఇన్ డైరెక్ట్ రిపేర్. ఫస్ట్ డైమరిక్ ఫామ్ నుంచి మోనోమరిక్ ఫామ్లో కన్వర్ట్ అవుతుంది. ఏంటిది, పిరిమిడిన్. ఓకే, ఓన్లీ పిరిమిడిన్. అండ్ సెకండ్ ఏమవుతుంది, డిఎన్ఏ ఫోటోలైజ్ అనేది ఒక ఎంజైమ్. ఓకే, ఆ ఎంజైమ్ ఇంపార్టెంట్ ఇక్కడ, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. తర్వాత థర్డ్ పాయింట్ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి, ఎంజైమ్ దిస్ ఈజ్ అన్ లైట్ డిపెండెంట్ రియాక్షన్ అన్నాం కదా, మరి ఎంత ఫ్రీక్వెన్సీ వేవ్ లెంత్ ఎంత ఉండాలి అని అంటే 300 to 500 నానోమీటర్ ఉండాలి. ఓకే, అండ్ తర్వాత ఫోర్త్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే ఇది డైరెక్ట్ యాక్టింగ్ ఆన్ ద న్యూక్లియోటైడ్. డైరెక్ట్లీ యాక్టింగ్ ఆన్ ద న్యూక్లియోటైడ్ కదా, డైరెక్ట్లీ యాక్టింగ్ ఆన్ ద న్యూక్లియోటైడ్. ఓకే, so these are the 4 points you have to remember it. Okay, so dimeric form of thymidine, it's converting into monomeric form with the reaction called photoreactivation. E reaction, photoreactivation. E photoreactivation is highly light dependent reaction. Wavelength enta 300 to 500 nanometer, and it will convert into the monomeric form. So malli idi malli టీటీ డైమరిక్ ఫామ్ నుంచి మనకి టీ ఫామ్లోకి వచ్చేస్తుంది కాబట్టి మళ్ళీ మనము దాన్ని డిఎన్ఏ పాలిమరేస్ యూజ్ చేసుకుంటుంది. అండ్ ఇన్ బిట్వీన్ ఇక్కడ ఏమవుతాయి అని అంటే మనకు కోవాలెంట్ బాండ్ ఫార్మేషన్ ఉంటుంది. ఓకే, బిట్వీన్ టీ అండ్ టీ కోవాలెంట్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ కోవాలెంట్ బాండ్ ఈ డిఎన్ఏ ఫోటోలైజ్ ఎంజైమ్ ఉంది కదా, ఇట్ విల్ బ్రేక్. ఓకే, కోవాలెంట్ బాండ్ బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ అండ్ ఇట్ ఈస్ రివర్సబుల్ మళ్ళీ. ఓకే, ఇది టెంపరీ రిపేర్ అన్నట్టు, మళ్ళీ నార్మల్ ఫామ్లో వచ్చేస్తుంది. దాన్ని మళ్ళీ మనకి యూవీ రేడియేషన్ వచ్చింది అనుకోండి, మళ్ళీ యూవీ రేడియేషన్ వస్తే మళ్ళీ డైమరిక్ ఫామ్లో వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ అన్ టెంపరీ, పర్మనెంట్ కాదు. ఓకే, టెంపరీ అనొచ్చు, రివర్సిబుల్ అనొచ్చు, రివర్సిబుల్ కూడా అనొచ్చు. ఓకే, సో రివర్సిబుల్ ఫార్మ్ ఆఫ్ రిపేర్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద డైరెక్ట్ రిపేర్. నెక్స్ట్ చూద్దాము. దెన్ సెకండ్ టైప్ ఆఫ్ రిపేర్ ఈస్ ఎగ్జిషన్ రిపేర్. అవునా, ఎగ్జిషన్ అంటే ఏంటిది, మనకి రిమూవల్, ఏదైనా రిమూవల్ని ఎగ్జిషన్ అంటున్నాం. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎగ్జిషన్ రిపేర్ ఇన్వాల్వ్స్ ద ఎగ్జిషన్ ఆఫ్ అ సెగ్మెంట్ ఆఫ్ పాలీన్యూక్లియోటైడ్. అంటే ఇక్కడ సింగిల్ న్యూక్లియోటైడ్ రిమూవల్ ఉండొచ్చు, ఆర్ పాలీన్యూక్లియోటైడ్ అంటే ఫ్రాగ్మెంట్. ఓకే, పాలీన్యూక్లియోటైడ్ రిమూవల్ కూడా ఉండొచ్చు. ఓకే, సో ఫ్రాగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ అన్నట్టు ఒక చిన్న న్యూక్లియోటైడ్ అని రిమూవ్ అవ్వచ్చు, లేకపోతే ఎంటైర్ ఫ్రాగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ కూడా రిమూవ్ చేయవచ్చు. ఓకే, సో కంటైనింగ్ అ డ్యామేజ్డ్ సైట్ ఫాలోడ్ బై రీసింథసిస్ ఆఫ్ కరెక్ట్ న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ బై డిఎన్ఏ పాలిమరేస్. సో ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ డ్యామేజ్ ఎక్కడుంది అనేది రికగ్నిషన్. ఓకే, ఫస్ట్ ఎక్కడ డ్యామేజ్ ఉందనేది ఐడెంటిఫై చేస్తారు. దాని తర్వాత అది సింగిల్ న్యూక్లియోటైడ్ ఉండొచ్చు, పాలీన్యూక్లియోటైడ్ ఉండొచ్చు. పాలీన్యూక్లియోటైడ్ని మనం ఏమంటున్నాం, మళ్ళీ
ఫ్రాగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ అంటున్నాము. సో ఈ డ్యామేజ్డ్ సైట్ని రిమూవల్ చేస్తారు ఆఫ్టర్ ఎక్సిజన్ రిమూవింగ్. దాని తర్వాత మళ్ళీ ఏమవుతుంది మనకి న్యూ న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ అంటే ప్రాపర్గా అక్కడ కావాల్సిన బేస్ పేరింగ్ ప్రాపర్ ఎలా ఉందని చూసి ఆ న్యూక్లియోటైడ్ సింథసిస్ అవుతుంది. అండ్ దెన్ మనకి ఏమవుతుంది లైగేషన్ ప్రాపర్గా డిఎన్ఏ ఫామ్ అవుతుంది. ఓకే, సో కానీ మన డైరెక్ట్ రిపేర్లో అలా ఉందా? లేదు. డైరెక్ట్ రిపేర్లో ఏముంది, జస్ట్ ఒక్క న్యూక్లియోటైడ్ మీద యాక్ట్ చేస్తుంది అండ్ ఇట్ ఈస్ ఓన్లీ ఆన్ వన్, రిమూవల్ ఉండట్లేదు అక్కడ, జస్ట్ థైమిన్ డైమర్స్ని మోనోమర్ లాగా కన్వర్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది రిమూవ్ అవుతుంది, దాని తర్వాత రిమూవ్ అయిన ప్లేస్లో మళ్ళీ ప్రాపర్గా కరెక్ట్ సీక్వెన్స్ సింథసిస్ అవుతుంది, తర్వాత దానికి లైగేషన్ కూడా జరుగుతుంది నార్మల్ డిఎన్ఏ. ఓకే, ఒకసారి చూద్దాము. సో దీస్ పాత్వేస్ ఫాల్స్ ఇంటూ టూ కేటగిరీస్. ఓకే, సో బేస్ ఎక్సిజన్ రిపేర్ అంటాము, న్యూక్లియోటైడ్ ఎక్సిజన్ రిపేర్ అని అంటాము. సో టూ టైప్స్ ఉంటాయి. సో విల్ స్టార్ట్ విత్ దిస్ బేస్ ఎక్సిజన్లో. సో బేస్ ఎక్సిజన్లో ఏంటిది అని అంటే వీఆర్ రిమూవింగ్ బేస్ కదా, ఒక న్యూక్లియోటైడ్ బేస్ అనేది రిమూవ్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, సో బేస్ ఎక్సిజన్ రిమూవ్ ఇన్వాల్వ్స్ రిమూవల్ ఆఫ్ damaged nucleotide base, excision of a short piece of a polynucleotide and resynthesis with the DNA polymerase. ఓకే, ఇక్కడ రిమూవల్ అవుతుంది, తర్వాత DNA పాలిమరేస్ హెల్ప్ చేసుకొని మళ్ళీ యాడ్ చేయడం అవుతుంది, రీసింథసిస్ కూడా అవుతుంది. ఓకే, it is used to repair many minor damages like alkylation, deamination resulting from exposure to mutagenic agents. అంటే దేని వల్ల అవుతుంది, మ్యూటోజెనిక్ ఏజెంట్స్ వల్ల అవుతుంది. ఏజెంట్స్ అంటే నేను చెప్పాను కదా, కెమికల్ సబ్స్టాన్సెస్ ఏదైనా ఉండొచ్చు, దాని వల్ల అవుతుంది. అది దానివల్ల ఏంటంటే డైరెక్ట్ రిపేర్ దేని వల్ల అయింది మనకి, యూవీ రేడియేషన్ వల్ల అయింది. ఇది దేని వల్ల అయింది, మ్యూటోజెనిక్ ఏజెంట్స్. ఓకే, సో ఇందులో ఏంటిదంటే ఆల్కైలేషన్ డి. సో మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇందులో ఆల్కైలేషన్ అండ్ డిఎమైనేషన్. క్వశ్చన్ ఇలా కూడా రావచ్చు, ఆల్కైలేషన్ అండ్ డిఎమైనేషన్ ఇస్ ద మేజర్ కాజ్ అని అడగొచ్చు, ఆఫ్ విచ్ ఆఫ్ ద రిపేర్ మెకానిజం అని అడగొచ్చు. అప్పుడు ఎక్సిజన్ బేస్ ఎక్సిజన్ రిపేర్ అని చెప్పాలి ఆన్సర్. సో దాని ఎంజైమ్ డిఎన్ఏ గ్లైకోలైజ్ ఇనిషియేట్ ద ప్రాసెస్. ప్రీవియస్లీ ఏంటిది డిఎన్ఏ ఫోటోలైజ్, ఇక్కడ ఏమవుతుంది గ్లైకోలైజ్. ఓకే, సో అది డిఫరెన్స్. ఓకే, సో మెకానిజం చూద్దాము మనము. సో ఫస్ట్ DNA glycolase does not cleave phosphodiester bond. Instead cleave N-glycosidic bond, liberating altered base, generating apurinic and apyrimidinic site. ఓకే, సో ఆ సైట్స్ ఏమంటున్నాము ఏపీ సైట్స్. ఓకే, సో ఏం చేస్తుందంట డిఎన్ఏ గ్లైకోలైజ్ ఏం చేస్తుందంట, గ్లైకోసైలేజ్ ఏం చేస్తుందంట, డిఎన్ఏ గ్లైకోసైలేజ్ ఇట్ ఈస్ ఏం చేస్తుందంటే ఫాస్ఫోడైఎస్టర్ బ్యాక్ బోన్ ఆఫ్ ద డిఎన్ఏని బ్రేక్ చేయట్లేదు. ఓకే, డైరెక్ట్లీ బ్యాక్ బోన్ ఆఫ్ డిఎన్ఏని బ్రేక్ చేయట్లేదు, కాకపోతే ఏం చేస్తుంది డిఎన్ఏ గ్లైకోసైడిక్ బాండ్ని బ్రేక్ చేస్తుంది. ఓకే, ఫస్ట్ ఏం చేస్తుంది డిఎన్ఏ గ్లైకోసైడిక్ బాండ్ని బ్రేక్ చేస్తుంది. సో ఈ గ్లైకోసైడిక్ బాండ్ ఎక్కడ బ్రేక్ చేస్తుంది అంటే ఏవైతే ఆల్టర్డ్ ఉన్నాయి అంటే ఇంప్రాపర్గా ప్రాపర్ ఫంక్షన్ లేదు, ప్రాపర్ స్ట్రక్చర్ లేదు, ఆ బేసెస్ ఉన్నాయి కదా, ఆ బేసెస్ని రిమూవ్ చేస్తుంది. ఆ రిమూవ్ చేసిన సైట్ని ఏమంటున్నాం మనము ఏపీ సైట్ అంటున్నాము. ఒకవేళ ప్యూరిన్ రిమూవ్ చేస్తే దాన్ని ఏమంటాము ఏ ప్యూరినిక్ సైట్. ఒకవేళ పిరిమిడిన్ అంటే ఏ పిరిమిడినిక్ సైట్. ఓకే, సో దాన్ని మనం ఏమంటున్నాము ఏపీ సైట్ అంటున్నాము. తర్వాత ద రిజల్టింగ్ ఏపీ సైట్ ఇన్ దెన్ రిపేర్డ్ బై ఏపీ ఎండోన్యూక్లియేజ్ రిపేర్ పాత్వే. సో ఏపీ ఎండోన్యూక్లియేజ్ అనేది బేస్ ఎక్స్క్రిషన్లో ఇంపార్టెంట్. సో ఏపీ ఎండోన్యూక్లియేజ్ పాత్వే త్రూ మనకి ఇప్పుడు ఏమవుతుంది ఏపీ సైట్ అనేది మళ్ళీ రిపేర్ అవుతుంది. సో ఏపీ ఎండోన్యూక్లియస్ మెయిన్ ఫంక్షన్ ఏంటిదంటే దీస్ ఎంజైమ్ ఇంట్రడ్యూస్ అ చైన్ బ్రేక్ బై క్లీవింగ్ ద ఫాస్ఫోడైఎస్టర్ బాండ్స్. అవునా, ఇక్కడ ఎన్ గ్లైకోసైడిక్ బాండ్స్ బ్రేక్ అయ్యాయి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. గ్లైకోసైలేజ్ ఎంజైమ్ ఏం చేస్తుందంటే ఓన్లీ ఎన్ గ్లైకోసైడేజ్ బాండ్ని బ్రేక్ చేస్తుంది, కానీ ఏపీ ఎండోన్యూక్లియస్ ఏం చేస్తుంది ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ని కూడా బ్రేక్ చేస్తుంది. సో ఇప్పుడు మనకి ఎన్ గ్లైకోసైడేజ్ బాండ్ బ్రేక్ అయిపోయింది, ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ బ్రేక్ అయిపోయింది. సో ఇప్పుడు ఏమైతుంది మనకి ఆ బేస్ ఏదైతే డ్యామేజ్డ్ బేస్ ఉందో అది రిమూవల్కి రెడీగా ఉంది. సో ఏపీ సైట్ అనేది జనరేట్ అయిపోయింది మనకి ఇప్పుడు. సో దీస్ బాండ్ cleavage initiate an excision, okay, removal repair process with the help of three enzymes. A enzymes first is exonuclease, then the DNA polymerase 1, then the DNA ligase.
Exonucleus, first ఏది exonucleus? వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ఎండోన్యూక్లియస్ అండ్ ఎగ్జోన్యూక్లియస్? ఎండోన్యూక్లియస్ ఏం చేస్తుంది? డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ మిడిల్లో ఉంటే అక్కడ కట్ చేస్తుంది, ఓకే, డ్యామేజ్ సైడ్ని. ఎగ్జోన్యూక్లియస్ ఏం చేస్తుంది? ఆ డ్యామేజ్డ్ సైట్ని రిమూవ్ చేస్తుంది, ఓకే. సో జనరల్గా ఎగ్జోన్యూక్లియస్ ఫంక్షన్ ఏంటిదంటే ఎండ్స్లో, టర్మినల్ ఎండ్స్లో కట్ చేయాలి, ఓకే. కానీ అదేం చేస్తుందంటే కట్ అయిన ఫ్రాగ్మెంట్ని కూడా రిమూవ్ చేస్తుంది, ఓకే. సో ఫస్ట్ ఏమవుతుంది ఇక్కడ? ఫస్ట్ ఏమవుతుంది? విల్ స్టార్ట్ 1. ఫస్ట్ ఏమవుతుంది మనకు? డిఎన్ఏ గ్లైకోసైలేజ్ అనే ఎంజైమ్ వస్తుంది. వచ్చి మన గ్లైకోసైడిక్ బాండ్ బ్రేక్ చేస్తుంది. దాని తర్వాత ఏమొస్తుంది మనకు? ఏపీ ఏపీ ఎండో న్యూక్లియేజ్ వస్తుంది. అదేం చేస్తుంది? మనకి ఫాస్ఫోడైస్టర్ బాండ్ బ్రేక్ చేస్తుంది. దాని తర్వాత మనకి ఏమొస్తుంది? ఎగ్జోన్యూక్లియస్ వస్తుంది. ఎగ్జోన్యూక్లియస్ ఏం చేస్తుంది మనకు? ఆ క్లీవ్ చేసుకొని రెడీ ఉన్న ఫ్రాగ్మెంట్ని, ఆ న్యూక్లియోటైడ్ని రిమూవ్ చేసేస్తుంది, ఓకే. దాని తర్వాత ఏమవుతుంది మనకి? రిమూవ్ చేశారు కదా ఇప్పుడు, అప్పుడు ఏమైంది మనకు? ఏపీ సైట్ అనేది జనరేట్ అయింది, అవునా? ఏపీ సైట్ వచ్చిన తర్వాత మనకి నెక్స్ట్ ఏంటిది? ఆ ఏపీ సైట్ని ఫిల్ చేయాలి కదా, మరి ఎవరు చేస్తారు? డిఎన్ఏ పాలిమరేజ్ 1, ఓకే, ఆ ఏపీ సైట్ని ఫిల్ చేస్తుంది, ఓకే, గ్యాప్ ఫిల్లింగ్ చేస్తుంది, ఓకే. దాని తర్వాత ఏమొస్తుంది? ఫిల్లింగ్ అయిపోయింది. ఫిల్లింగ్ అయిన తర్వాత ఇప్పుడు ఫ్రాగ్మెంట్ని జాయిన్ చేయాలి కదా, రెండింటిని, నార్మల్ డిఎన్ఏని, డ్యామేజ్డ్ డిఎన్ఏ సింథసిస్ని, రెండింటిని జాయిన్ చేయాలి కదా. అప్పుడు ఏమవుతుంది మనకి? లైగేజ్ ఎంజైమ్ వస్తుంది, డిఎన్ఏ లైగేజ్. ఇది సీక్వెన్స్ అడగొచ్చు, సీక్వెన్స్, ఓకే. సో ఇప్పుడు లైగేజ్, సో ఇది కంప్లీట్. నేను డయాగ్రామ్ చూపిస్తాను, ఓకే. బేసిక్ షీట్. సో ఇక్కడ ఏమో స్పాంటేనియస్ డిఅమైనేషన్ వల్ల కూడా అవ్వచ్చు అని చెప్పాను కదా, స్పాంటేనియస్ డిఅమైనేషన్, ఓకే. సో ఇక్కడ ఇది జి అండ్ సి ఉంది, కరెక్ట్, ప్రాపర్ బేస్ పెరిగి ఉంది. కాకపోతే ఇక్కడ సి పైన అమైన్ గ్రూప్ ఉండొచ్చు, లేకపోతే జి పైన అమైన్ గ్రూప్ ఉండొచ్చు. సో ఈ రిమూవల్ ప్రాసెస్ని ఏమంటున్నాం? డిఅమైనేషన్. సో ఇది రిమూవ్ అయిపోతే మనకి బేస్ ఎక్స్క్రిషన్ రిపేర్ అనేది జరిగినట్టు. ఇది ఫస్ట్ కేస్. సెకండ్ కేస్ మనం చూసాం కదా, అది చూడండి, ఓకే. జి అండ్ యూరాసిల్ మనకి జీతోని పేర్ అవుతుందా అంటే అవ్వదు కదా. సో అప్పుడు ఏమవుతుంది? యూరాసిల్ని రిమూవ్ చేస్తున్నాము. ఎలా చేస్తున్నాము? ఫస్ట్ డిఎన్ఏ గ్లైకోసైలేస్ వస్తుంది, ఎన్ గ్లైకోసైడిక్ బాండ్ని బ్రేక్ చేస్తుంది, ఎక్సైజెస్ యూరాసిల్ని రిమూవ్ చేస్తుంది, అవునా. దాని తర్వాత ఏపీ ఎండోన్యూక్లియస్ వస్తుంది. మనకి ఏపీ ఎండోన్యూక్లియస్ వచ్చి ఏం చేస్తుంది? వెనకాల ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ని బ్రేక్ చేస్తుంది, అవునా. ఇక్కడ ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ని బ్రేక్ చేస్తుంది. బ్రేక్ చేసిన తర్వాత మనకి ఏమవుతుంది? ఇక్కడ ఒక సైట్ జనరేట్ అయింది, ఏపీ సైట్ చూడండి, ఒక ఏపీ సైట్ అనేది జనరేట్ అయింది. సో ఈ జనరేట్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుంది? ఇప్పుడు ఇక్కడ ఈ స్పేస్ అంతా ఖాళీ ఉంది కదా, మరి ఈ స్పేస్ ఖాళీగా ఉంటే ఎలా? దీన్ని ఫిల్ చేయాలి కదా. మరి ఎవరు ఫిల్ చేస్తున్నారంటే డిఎన్ఏ పాలిమరేజ్ ఫిల్స్ గ్యాప్ అండ్ లైగేజ్ సీల్స్ ఇట్. సో డిఎన్ఏ పాలిమరేజ్ గ్యాప్ ఫిల్లింగ్ చేసింది, దాని తర్వాత లైగేజ్ అనేది ఈ నార్మల్ డిఎన్ఏ, డ్యామేజ్డ్ డిఎన్ఏ లేదు కదా, నార్మల్ డిఎన్ఏ, ఆ నార్మల్ డిఎన్ఏతోని మన లైగేజ్ అనేది మనం సింథసైజ్ చేసిన డిఎన్ఏ పాలిమరేజ్ న్యూక్లియోటైడ్ని జాయిన్ చేస్తుంది, కంబైన్ చేస్తుంది, ఓకే. సో సో మరి ఈ ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది అని అంటే బోత్ ఇన్ ద ప్రోకారియోట్స్లో జరగవచ్చు, యూకారియోట్స్లో జరగవచ్చు. సో ప్రోకారియోట్స్లో అయితే డిఎన్ఏ పాల్ 1 అనేది గ్యాప్ ఫిల్లింగ్ చేస్తుంది, యూకారియోట్స్లో అయితే డిఎన్ఏ పాల్ బీటా అనేది గ్యాప్ ఫిల్లింగ్ చేస్తుంది. సో దిస్ ఈస్ అబౌట్ బేస్ ఎక్స్క్రిషన్. సో నెక్స్ట్ నేను వీడియో ఆల్రెడీ లెంత్ అయిపోయింది, నెక్స్ట్ వీడియోలో దీని కంటిన్యూషన్ చేస్తాను. సో if you have any doubts, please ask in the comment section, and do like, share for your friends, those who are in the need. Thank you for watching the video.